పులివెందల నియోజకవర్గంలోని పెద్దలు సాంబశివారెడ్డి అన్న గారికి, మన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారికి, ఇక్కడ కూర్చున్న నిరాటి కూర్చున్న అందరికీ పేరు పేరున, పట్టణ గంగాధర్ గారికి, నేను ఎవరైనా మర్చిపోయితే నన్ను క్షమించండి. అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఏమనుకోకండి, నాకు కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు లేవు. మనము మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూసాము. ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందని మనకు తెలియజేసింది మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. ఆయన వచ్చిన దాకా ఫీజు రీయింబర్స్మెంట్ ఏమి, 108 ఏమి, 104 ఏమి, ఆరోగ్యశ్రీ ఏమి, అప్పటి వరకు ఒక మండలం అనుకోండి, మేమైతే డివిజన్లు అంటాము. బీటెక్ చదివిన వాళ్ళు ఒకరు అలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజశేఖర సార్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినాక ఒక్కొక్క ఇంట్లో 3, 4 నిజం అంటే కళ అనమాట. అప్పట్లో కళ ఉంది పిల్లలకు, యూత్, అప్పుడు యూత్కు అట్లా చేసి ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి అందరి పిల్లలకు ఎంతో చదువు, ఉన్నత విద్య నేర్పించారు. ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మంది గుండెలు ఆపరేషన్లు ఫ్రీగా చేయించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ది. ఆ సారు సీఎంగా ఉన్నప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నా, మా ఇంటికి వచ్చిన సార్ వేరే వాళ్ళు వచ్చి మాకు పెన్షన్ లేదు సార్ అంటే, మన ప్రభుత్వం వస్తే అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తానన్నారు. నేను కౌన్సిలర్, నేను వార్డుకు అంటే నా 5 ఏళ్ల పీరియడ్లో 2, 3 ఇప్పించినాను. కానీ రాజశేఖర రెడ్డి సార్ సీఎం అయిన తర్వాత ఇల్లేమి పెన్షన్ లేని ఆయన అన్న మాటకు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్లు వీళ్ళు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి సార్ది. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్న 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తా అన్నారు. 2 అడుగులు అసలు ఆయన వేసిన అడుగులు అయితే లెక్కే లేదు. అంత గొప్పగా పరిపాలన చేశారు ఆయన. నవరత్నాలు ఒకటే మనకు చెప్పినారు, అప్పుడు నవరత్నాలు చేస్తానని. ఏది చెప్పండి కడుపులో ఉన్న బిడ్డ కానించి 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలి వరకు అన్ని పథకాలు ఇవి లేదనుకుంటా ఇచ్చినారు. ఆ టైంలో మనకు కరోనా వచ్చినా కూడా ఆ కరోనాలో ఒక పక్క మనకు శిబిరాలు వేసి అందరికి మందులు, ఇంటింటికి మందులేమి, ఏమంటారు మాస్కులేమి, ఇంటింటికి వైద్యాన్ని పంపించి మనం అందరినీ బ్రతికించిన గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లాల కానించి టైలర్ల కానించి అంటే పథకాలన్నీ ఇస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ మళ్ళీ ఏమంటారు అమ్మోడి కాదు, వాళ్ళు తినడానికి ఉండడానికి దానికి ఇచ్చి వసతి దీవెన విద్యా దీవెన ఇస్తూ ఎన్ని ఇచ్చినారంటే పిల్లలకు అమ్మఒడి ఇచ్చినారు. 16, 18 ఏళ్ల నుంచి నిండిన వాళ్ళకంతా అందరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినారు, అమ్మఒడి ఇచ్చినారు. 45 ఏళ్ళు 18,700 అంటే తక్కువైంది ఏం కాదు. అప్పట్లో నిజంగా అంటే రాజశేఖర రెడ్డి సారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి సారు, జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలనలో ఇట్లా మనము దండాలు కానీ నిరాహార దీక్ష చేసే అవసరమే రాలేదు. అంత ఒక పక్క సావు కరోనా, ఒక పక్క పథకాలు, ఒక పక్క పరిపాలన, సుపరిపాలన చేసిన గొప్పతనం మన రాజశేఖర రెడ్డి సారు, జగన్మోహన్ రెడ్డి గారి. చంద్రబాబు నాయుడు పోయినసారి ఎలక్షన్లో నేను జగన్మోహన్ రెడ్డికి మించి ఇస్తాను, మీకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ఒకవేళ ఉద్యోగాలు లేని పక్షంలో 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇంటింటికి పథకాలు ఇస్తాను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ప్రతి ఆడపిల్లకు 1,500 లాగా ఇస్తారు, 45 ఏళ్ళ మహిళలకు పెన్షన్ ఇస్తాను. అన్ని జగన్మోహన్ రెడ్డి చేసేటికి మించి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అబద్ధం ఆడే పరిపాలనకు వస్తారనమాట. నిజాలు చెప్పరు. డిఎస్సి కదా అవన్నీ చెప్పినారు. డిఎస్సి ఇస్తానన్నారు. 16,000 డిఎస్సి ఇచ్చి పోగల కరెక్ట్గా డిఎస్సి రాసి టెట్ రాష్ట్రాలకు కాకుండా వాళ్ళు 2% ఉన్న స్పోర్ట్స్ది 3% చేసి 27 ఉన్న కోటాను 66 చేసి ఏమంటే స్పోర్ట్స్ కోటాలో చేసింది ఏమంటే టగ్ ఆఫ్ వార్ ఆడిన వాళ్ళకు అంటే స్టేట్ వైడ్ జిల్లా వైడ్
పథకాలు తెచ్చుకున్న వాళ్ళకి కాకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఏమంటారు నిజంగా అంటే కొంతమంది చెప్తున్నారు ప్యాకాడ కూడా ఇచ్చినారని, అంత దుర్మార్గంగా ఇచ్చినారు. ఇక్కడ స్టేజ్ మీద కూడా ఉన్నారంట బాధితులు అందరూ. వాళ్ళు 20,000కు 15,000కు అమ్ముకున్న ఘనత. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో 1,60,000 ఇచ్చిన పారదర్శకంగా మన వాళ్ళు అనకుండా ఇచ్చినారు. ఇప్పటికీ అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కూడా చూపించినారు డిఎస్సిలో మేము సిబిఐకి వేయండి అని. నిజంగా వాళ్ళు కరెక్ట్గా వేసింటే సిబిఐకి ఎందుకు వేయరు? అంత దగా మోసం. మళ్ళీ ఇంకొక మెగా డిఎస్సి ఇస్తా అంటున్నారు. ఈ డిఎస్సిని తేల్చండి. అసలు డబ్బు కప్పుకున్నారని సాక్ష్యాధారాలతో కూడా ఉన్నాయి. నేను కోరుకునేది అయితే ఒకటే, ఈ డిఎస్సి మాఫీ చేయాలా, దానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ రాజీనామా చేయాలా బేషరతుగా. ఇది మా డిమాండ్. మేము రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము 4 రోజులు రిలే నిరాదీక్ష చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు తగ్గి వచ్చి కొడుకుతో రాజీనామా చేస్తే సరే, లేదంటే ఉద్ధృతంగా చేస్తాము. ఢిల్లీలో జంతర్ మంతర్ కంటే ఉద్ధృతంగా వేసి తలలు వంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసేవారికి మేము ఉచితంగా చేస్తామని తెలుసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.